షర్ట్ అంతా డస్ట్గా మూడుకుంది అనుకోండి, ఆయన కాదు మీరే. మీరు ఒక వస్త్రం వేసుకున్న వస్త్రం నిండాగా మురికైపోయింది. అప్పుడు మీరు ఒక ప్లేస్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ చైర్ లేదు మీరు కూర్చోడానికి. అప్పుడు మీరేం చేస్తారు? ఏం చేస్తారు చెప్పాలి? కుర్చీ లేదు కూర్చోడానికి, మీ వస్త్రాలంతా మురికే. అప్పుడు మీరేం చేస్తారు? గట్టి చెప్పాలి. ఏం చేస్తాము రాజు? గట్టిగా కింద కూర్చుని పోతాడు. మీరు కూర్చుంటారు కూర్చోరా? నాన్న కూర్చోదన్నా అంటే మాసిపోయి, అంటే ఆల్రెడీ మాసిపోయిందిరా పద అని కూర్చుంటాడు, దొరికేస్తాడు కూడా. అదే ఫుల్ ప్యూర్ వైట్తో వచ్చాడు అనుకో, కుర్చీ ఉన్న కుర్చీలో కూడా కూర్చుంటాడా? కూర్చోడు. ఫస్ట్ వాడే, సెకండ్ వాడే. కానీ ఇప్పుడు తెల్లని బట్టలు వేసుకున్నా నేను స్పృహ ఉంది కాబట్టి నేను ఇప్పుడు కూర్చుంటే మురికైపోతుంది అని స్పృహ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే పరిశుద్ధత. బ్రదర్ కూర్చోండి అంటే నువ్వు దేవుని పరిశుద్ధతతో నింపబడి ఉన్నావు అనే స్పృహ నీకుంటే అస్సలు పాపము నిన్ను పిలిచినా నువ్వు దాని వైపు చూడవు. కాబట్టి నువ్వెవడో తెలుసుకో, నువ్వు ప్రత్యేకించబడిన వాడువు. చెబుదాం, నేను ఎవడని? ప్రత్యేకించబడిన వాడు.